దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మరి ఒక ఉపమానం, యేసు ప్రభు రెండవ రాకడ గురించి, యేసు ప్రభు యొక్క రాకడ అర్థాన్ని సూచించే ఒక ఉపమానం మనము పరిశుద్ధ గ్రంథం నుండి చూసుకుందాం. మత్తయి సువార్త 22 మొదటి నుండి 13 వచనాలు. యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టించాను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చివని అతడు అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు గట్టి వెలుపటి చీకటిలోని త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ ఉపమానంలో మనం చూస్తున్నాం, మహా గొప్ప పెండ్లి విందుకు పిలువబడడం, పెండ్లి పిలుపు పొందుకున్నవారు ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు ఆ పెండ్లి విందుకు రావడం లేదు, నెపములు చెప్తున్నారు. ఆ పెండ్లి విందు మరి జరిగించే ఆ రాజు చాలా ఉగ్రుడైపోతున్నాడు, కోపముతో వారిని శిక్షిస్తున్నాడు. అంటే దాసులను పంపుతున్నాడు, వారికి తెలియజేస్తున్నాడు ఇక్కడ విందున్నది, రావాలి, క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నది, అంతయు సిద్ధంగా ఉన్నది, వచ్చి మీరు విందును ఆరగించాలని ఎంత ప్రేమతో వారిని ఆహ్వానించినా, తన దాసులను పంపి వారిని రమ్మని పిలిచినా వారు ఆ పిలుపును నిర్లక్ష్యం చేసినారు. కనుక రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టాను. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మా పెండ్లి విందు చాలా మరి గొప్ప విందు, రాజు తన కుమారునికి పెండ్లి విందు చేసినట్టు మనం చూస్తున్నాం. పిలువబడిన వారిని రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి అప్పుడు రాజు కోపపడి 9వ వచనం, రాజమార్గంలోకి పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. పిలిచిన వారు రాకుంటే ఆ విందంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మీరు రాజమార్గంలోకి వెళ్ళి మంచివారినేమి చెడ్డవారినేమి మీరు కనబడిన వారందరినీ పోగు చేసి విందుశాలకు తీసుకొని రమ్మన్నారు. అట్లు వారు చేసినారు. అప్పుడు ఆ విందుశాల నిండిపోయిందని చూస్తున్నాం. 10వ వచనంలో రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చినాడు. అందరూ మరి మంచివారు చెడ్డవారు, ఏర్పరచబడిన వారు రాలేదు, పిలువబడిన వారు రాలేదు. కాబట్టి మరి వీధుల్లోకి మార్గంలోకి వెళ్ళి కనబడిన వారిని అందరినీ మంచివారినేమి చెడ్డవారినేమి లోనికి తీసుకొని రమ్మని రాజు వారి దాసులకు సెలవిచ్చినప్పుడు దాసులు అలా చేసినారు. ఆ యొక్క విందుశాల అంతా నిండిపోయింది. అప్పుడు
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకని చూచి, ఆ పెండ్లి ఆ విందులో అందరున్నారు. అంటే ఆనాడు యూదుల పారంపర్యాచారంలో ఏంటంటే గొప్పవారు పెండ్లికి ఆహ్వానించినప్పుడు అంటే వారికి వస్త్రాలు ఇస్తారట. అంటే రాజు కాబట్టి చాలా శ్రీమంతుడు, ఆయన కొదువేమి లేదు కాబట్టి పెళ్లికి వచ్చిన వారికి అందరికి కూడా పెండ్లి వస్త్రములు ఇచ్చే అలవాటు అక్కడ ఉండిందంట. అంటే పని వారికి ఒకటే పని, అంటే బంధువులు కానీ ఎవరైనా పెళ్లి విందుకు వచ్చిన వారికి ప్రశస్తమైన తెల్లని వస్త్రములు ఇవ్వడం అలవాటు. మరి ఇక్కడ మంచివారు చెడ్డవారు అనేకులు ఇక్కడ కనబడిన వారందరిని పోగు చేసి విందుశాలకు దాసులు నడిపిస్తున్నారు. ఎందుకంటే పిలువబడిన వారు రాలేదు, వారు నెపములు చెప్తున్నారు, వారు విందుశాలకు రాలేదు, వేరే వేరే దారులలో వెళ్ళిపోతున్నారు. దాసులు వెళ్ళి చెప్పినప్పుడు వారిని నిర్లక్ష్యం చేసినారు. కాబట్టి ఆ యొక్క ధన్యత ఏ యోగ్యత లేని వారికి లభించినట్టు మనం చూస్తున్నాం. దీని సారాంశం ఏంటంటే యేసుప్రభు పుట్టిన యూదయ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అతన్ని నిర్లక్ష్యం చేసినారు. నిర్లక్ష్యం చేసినందుకు యేసు ప్రభువును అంగీకరించింది ఎవరంటే అన్యులు కదా. మనం ఇశ్రాయేలు ప్రజలం కాము, వారే మొదట పిలువబడిన వారు, వారి కొరకే యేసు ప్రభు వచ్చినాడని మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం చూస్తున్నాం. కానీ వారు నమ్మలేదు, యేసు ప్రభువును మెస్సేగా నమ్మలేదు. కానీ యూదులు కానివారు, ఇశ్రాయేలు జనము కాని జనము, అన్యులం మనము యేసు ప్రభువును నమ్మి ఉన్నాం. చూడండి, అందుకే కోపపడి ఎంతమందిని పంపించినాడు. దాసులను పంపాను అనగా పాత నిబంధనలో చూస్తే ప్రవక్తలను దేవుడు పంపినాడు. దేవుని చేత పంపబడిన వారు ప్రజలకు మరి మంచి మార్గమును బోధించేవారు. కానీ ప్రజలు వినలేదు. ప్రవక్తలను వారు ఏం చేసినారు? హతము చేసినారు, చంపివేసినారు. వారు దేవుని ఉగ్రతకు పాలవుతారని. మరి దేవునికి ఎవరైతే విధేయులవుతారో, యేసు ప్రభువును అంగీకరించిన వారికి మహావిందు, గొప్ప విందు, అంటే నిత్యత్వంలో మనం అలాగూ సంతోషాన్ని సమృద్ధిగా అతనితో మరి పొందుకుంటామని, 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మనకు అతను అధికారం ఇచ్చి తనతో పాటు మనల్ని కూడా ఏలనిస్తాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కడు పెళ్లి వస్త్రము ధరించుకోకుండా ఉన్నాడు. ఆ పెళ్లి వస్త్రము ధరించుకోనని వాని దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఎందుకు నీవు పెళ్లి వస్త్రము లేకుండా ఎలాగొచ్చుతావు స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చివని అడగగా వాడు మౌని అయి ఉండేది. అసలు ఎందుకు ధరించలేదు వీడు పెళ్లి వస్త్రం? వారు వస్తూ ఉంటేనే ప్రశస్తమైన వస్త్రం వారికి ఇవ్వబడుతుంది. వారు ఆ వస్త్రాలు ధరించి లోనికి వస్తున్నారు విందుశాల. కానీ ఒకడు ఆ వస్త్రాలను తీసుకోలేదు. అంటే అలక్ష్యమే, లేకుంటే అహంకారమే, ఇస్తున్న వస్త్రాలు ధరించుకోకుండా వస్తున్నాడు. రాజు అంటే ఈ విందు నిర్వహించే రాజు అది చూసి, స్నేహితుడు నువ్వు ఎందుకు పెళ్లి వస్త్రం ధరించలేదు అన్నప్పుడు దానికి జవాబు ఏం లేదు, మౌని అయి ఉంటున్నాడు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ హిమ్ టు సే. అంటే ఎందుకు ధరించలేదు? ఆయన కొనవసరం లేదు, తెచ్చుకోనవసరం లేదు, అక్కడే ఇస్తున్నారు, అక్కడే అంత ఉచితంగా ఇస్తున్నప్పుడు అది ఎందుకు తీసుకోలేదు? అతను అంగీకరించలేదు అని అడుగుతున్నాడు. అప్పుడు తనకి చెప్పడానికి ఏ కారణం లేదు కాబట్టి రాజు మండిపడినాడు, కోపపడినాడు. అంటున్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసి వేయడు. రాజుకు కోపం వచ్చే సందర్భాలు, విందుకు పిలిచిన వారు రానప్పుడు ఏమవుతుంది? రాజుకు కోపం వచ్చేసింది. ఇప్పుడు వీధుల్లో అక్కడ రాజమార్గంలోకి వెళ్ళి చెడ్డవారినేమి మంచివారినేమి విందుశాలలోకి తీసుకొని రమ్మని, కనబడిన వారిని అందరినీ తీసుకొని రమ్మని అంటున్నాడు. అందులో ఒకడు పెళ్లి వస్త్రం ధరించినప్పుడు కూడా రాజుకి ఏం కలుగుతుంది? కోపం వచ్చేసి. పిలువబడిన వారు రాకుంటే కోపం, పిలుపు అందుకొని లోనికి వచ్చిన వాడు పెళ్లి వస్త్రం ధరించకుంటే కోపం. వీళ్ళని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను. ఎక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది? నరకంలోనే ఉంటుంది. అంటే ఈ పెళ్లి వస్త్రం అంటే ఏంటి? యేసు ప్రభు మనకు గొప్ప విందు మరి సిద్ధం చేస్తున్నాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ప్రకటన గ్రంథంలో ఉంది కదా. మరి దాంట్లో మనం కనబడాలి, మనము వస్త్రములు శుద్ధి చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రములను ఉంది. మరి ఇంకా యెషయా గ్రంథంలో సంతోష వస్త్రం అని, ఉల్లాస వస్త్రం అని, నీతి వస్త్రం అని, నీతి అనే పై బట్ట అనే మాటను చూడండి. యెషయా 61:10 శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనమంతా ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుకున్నామంటే మనం ధరించుకునే వస్త్రాలు ఏంటి? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు.
ఇంకా 3వ వచనం చూడండి, 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుట, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఎన్నెన్నో వస్త్రాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇవి నీతి వస్త్రమని, రక్షణ వస్త్రమని, స్తుతి వస్త్రమని, సంతోష వస్త్రమని, తెల్లని వస్త్రములని. నీతి అనే పైబట్ట. మనకే నీతి ఉంది? మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంది. మన నీతితో మనం పరలోక రాజ్యం చేరలేం. కానీ యేసు ప్రభు మనకు నీతి అయినాడు. ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు విమోచన, ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక వాక్యంలో మరి పెండ్లి విందును గూర్చిన ఉపమానము యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రజలకు అర్థం కావాలని, పిలిచిన పిలుపు యొక్క విలువ గుర్తించాలని. గొప్ప విందు, ఇక్కడ 2 కార్యాలు చూస్తున్నాం. గొప్ప విందు, ఆ సంతోషం ఆ విందులో నువ్వు అనుభవించవచ్చు. అంటే మరి ఒక విధంగా చూస్తుంటే ఏడుపు, పళ్ళు కొరకడం, కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ వెలుపట వీన్ని పడవేయాలని అంటున్నారు. అంటే నీవు ప్రతిసారి కూడా నీకు పరిశుద్ధ గ్రంథంలో 2 కార్యాలు నీకు స్పష్టమవుతుంది. ఒకటి మరి పరలోకం, మరి ఒకటి నరకం కదా. పరలోకంలో నువ్వు వెళ్ళడానికున్న సదుపాయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మనకు సిద్ధపరిచినాడు. ఆయన రక్షకుడని నువ్వు నమ్మాలి. ఆయన నిన్ను పిలిచినప్పుడు నీవు ఆ పిలుపునకు ఏం కావాలి? లోబడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం. అంటే ఎన్నెన్నో అవకాశాలు నీకు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, పరలోకం చేరడానికి ఉన్న మార్గాలు నీ ముందు ఎప్పుడు కూడా ప్రభు ఉంచుతాడు. ఈ గొప్ప పెళ్లి విందు అంటే దేవుడు అనుగ్రహించే నీ సంతోషం, సమాధానము, సమృద్ధి, ఆరోగ్యము, నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో పర్వతములే మైనము వలె కరిగిపోతుంది. హల్లెలూయా. ఇది ఒక విందు అన్నమాట. మీరు నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల మీరు నన్ను కనుగొంటారు, నేను వారికి ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు. కాబట్టి పిలుపు ఎలా పిలుస్తున్నాడు దేవుడు? ఆయన సార్వత్రికమైన ఆహ్వానం, ఏ పక్షపాతం లేని దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత గొప్ప రక్షణను సిద్ధపరిచినాడు. కానీ వారు నిర్లక్ష్యం చేసినారు. ప్రభువును, రక్షకునే వారు సిలువకు అప్పగించినారు. వారు భాగ్యాన్ని కోల్పోయినారు. ఆ కోల్పోయిన భాగ్యాన్ని ఇక్కడ విందులోకి పిలుస్తున్నాడు కదా. కనబడిన వారిని అందరినీ నీవు కనబడిన వారిని అందరినీ పిలువమని అంటున్నాడు. వారు మంచివారేమి, చెడ్డవారేమి. చూడండి, మంచితనం ఏంటి, మంచితనం ఏంటి, మనిషి నీతేపాడు. వారికి అందరికి కూడా మంచివారికి కావాలి పెళ్లి వస్త్రం, చెడ్డవారికి కూడా పెళ్లి వస్త్రం కావాలి. ఆ విందులో పాలు పొందాలి, రాజు యొక్క అనుగ్రహం పొందాలంటే తప్పకుండా ఆ వస్త్రాలు కావాలి. అది దేవుడు అనుగ్రహించే కార్యాలు. చాలాసార్లు మనం దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నేను పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు అన్నప్పుడు ఎన్నిసార్లు మనం పరిశుద్ధాత్ముడు మనకు మెల్లమెల్లగా స్వరం వినిపిస్తుంటే అది అలక్ష్యం చేస్తాం. దేవుడు పిలిచిన చోటికి మనం పోం. దేవుడు చెప్పే కార్యాలు మనం చేయం. దేవుడు మనల్ని పరలోక రాజ్యాన్ని కొరకే గొప్ప విందులోకి తీసుకొని వెళ్తున్నాడనే ఆ జ్ఞానం మనకు ఉండదు. మరి దేవుని ఉగ్రతకు మనం పాలవుతాం. ఇక్కడ మరి రాజు ఉగ్రుడైపోతున్నాడు, వారిని నశింపజేస్తున్నాడు ఆయన మాట వినకుంటే. విన్నవారికి ప్రశస్తమైన పెళ్లి వస్త్రాలు, గొప్ప విందు, రాజు యొక్క సహవాసం, రాజు సన్నిధి, ఇవన్నీ అనుభవిస్తున్నారు. పిలిచిన వారు కూడా మరి రాజు చెప్పిన మరి ఆశించిన రీతిగా లేకుంటే అక్కడ కూడా ఒకడు పెళ్లి వస్త్రం ధరించినందుకు అక్కడ రాజు ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడే అర్థం చేస్తాడు. యేసు ప్రభు సామాన్య ప్రజలకు అర్థం కావడానికి ఉపమాన రీతిగా బోధించినాడు. 81వ కీర్తన 10 నుండి నేను చదువుతున్నాను. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. విందనమాట. యేసును నువ్వు స్వరక్షకునిగా అంగీకరించినావంటే ఆ దినము నుండి నీకేంటి? విందే విందు. ఆ విందు నిర్వాహకుడైన ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను. విందే విందు. నువ్వు ఎంతనన్నా ఆరగించు, ఎంతనన్నా వాక్యం అనే జీవాహారాన్ని పొందుకో, విందులో పాలు పొందు, సంతుష్టిగా, సమాధానంగా, సమృద్ధి అయిన జీవాన్ని నువ్వు పొందుకో. ఆ 11వ వచనం చూడండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకొనొచ్చు, వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి. చూడండి, దేవుడు పిలుస్తూ ఉంటాడు. నిన్ను పిలిచి నువ్వు పెడచేవి పెట్టావనుకో,
నీ హృదయ కాఠిన్యానికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాడు. అపవిత్రతకు అప్పగించేస్తాడు. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. దేవుడు పిలుస్తున్నప్పుడే ఆ పిలుపును అందుకోవాలి. యెషయా 65:12 చూడండి. నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించిన మీరందరూ వధకు లోనగుదురు. ఎక్కడ చూసినా దేవుని పిలుపు, అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత, విధేయులకు దేవుని ఆశీర్వాదము, గొప్ప విందు, గొప్ప భాగ్యము, వస్త్రము, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి అనే పైబట్ట, నీతి వస్త్రము, ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 66:4 చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునిరి. కావున నేనును వారిని మోసంలో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించేదను. దేవుల్లో నువ్వు లేకుంటే నువ్వు ఎండిపోయి పారవేయబడిన తీగలతో సమానమైపోతావు. ప్రభు అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్ష, మీరు నాలో ఉండి బహుగా ఫలించాలి. ప్రభువులో ఉండి, నీవు ప్రభువులో ఉండడం అంటే ప్రభు మాట వినడం, ప్రభు ఆజ్ఞలను గైకొనడం, ప్రభు పిలుపుకు లోబడడం, ప్రభు ఉద్దేశించింది మన జీవితంలో చేయడం, జీవము కలుగునట్లు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు యొక్క మాటలను అలక్ష్యం చేసినారు. పరిసయ్యులు, శాస్త్రులు ప్రభు బోధకు తిరస్కారం చూపెట్టినారు, పైగా అపహాస్యం చేసినారు. యేసు ప్రభు దగ్గర ఏమున్నది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే జీవం ఉన్నది. దేవుని స్తోత్రం, జీవం ఉన్నది. అందుకే నీకు యేసు ప్రభు కావాలి. జీవం ఉన్న ప్రతిది కూడా పెరుగుతుంది, అవునా కదా? నీవు అభివృద్ధిలోకి రావాలి, విస్తారంగా దేవుడిని దీవించాలంటే జీవం ఉన్న యేసు ప్రభువును నీవేం చేయాలి? హృదయంలోకి ఆహ్వానించాలి. ప్రభు పిలుపు మేరకు నీవు గొప్ప విందు అనుభవించాలి, పరలోక రాజ్యానికి చేరాలి. రోమీలకు రాసిన పత్రిక 10:20 నుండి చదువుతున్నాను. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితి. ఇశ్రాయేలు ప్రజల విషయం దేవుడు చెప్తున్నాడు, ఈ లోబడనుల్లని పిల్లల గురించి నేను దినమెల్లా నా చేతులు చాపుతున్నా. సిలువలో కూడా యేసుప్రభు చేతులు ఎక్కడ ఉన్నాయి? ముడుచుకొని ఉన్నాయా? అటు ఇటు చాపబడి ఉన్నది. నాకు ఎంత ఆశ్చర్యం అవుతుందబ్బా, నేను ఎవరి చావు ఇలా చూడలేదు. యేసుప్రభువే దేవుళ్ళల్లో కానీ యుగ పురుషుల్లో కానీ దేవతలని పేరుతో ఉన్న వారిలో ఎక్కడ చూడలేదే ఇలాంటి గంభీరమైన మరణం. అంటే ఒక శాపగ్రస్తమైన మరణము మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మనము రక్షణ మార్గంలో రావాలని, మనము అపవాది క్రియల నుండి పొందాలని యేసు ప్రభు మన కొరకు సిలువలో బలి అయినాడు. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది? 2 చేతులు చాపబడి ఉంది. మత్తయి సువార్త 11:28 ఉంది కదా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆశ్చర్యం అవుతుంది. రండి 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 పాపులారా రండి. ఇంకా యెషయా 55 చూడండి, ఎవరిని పిలుస్తున్నాడు? 55 మొదటి నుండి నేను చదువుతున్నాను. దప్పికొను వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. పిలుస్తూనే ఉన్నాడు విందుకు. నీకు రూకలు లేకున్నా కానీ నీకు నేను ఆహారం ఇస్తాను, భోజనం ఇస్తాను, రండి. రూకలు లేకపోయినాను ఏమి ఉయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. అంటే నీ నీతి కొరకున్న ఆకలి దప్పికలు దేవుడు తీర్చి నిన్ను తృప్తి పరుస్తాడని అర్థం. 3వ వచనం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని నేడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా. స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, మరి అన్యులు ప్రభువును స్వీకరించినారు. పిలిచిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడి వారు కొందరే. యోహాను సువార్త 1:11 చూడండి. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే ఆయన పిలుపుకు లోబడలేదు, ఆయన రక్షకుడు అని నమ్మలేదు, ఆయన అనుగ్రహించే విందులో పాలి భాగస్థులు కాలేదు, ఆయనను తృణీకరించినారు. కానీ 12వ వచనం చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంగీకరించిన వారికి కుమారత్వం, కుమారత్వం గల వారికి వారసత్వం. మనం ఆయన పిల్లలమైతే వారసులమై ఉన్నాము. ఆయనతో కలిసి మనము ఏలడానికి, ఆయనతో కలిసి మనకు ఆయన సిద్ధపరిచిన మేళ్ళు విందు
ఆరగించడానికి, అనుభవించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. సిలువలో 3 సిలువలు చూస్తారు కదా, యేసు ప్రభు మధ్యలో ఇరువురు దొంగలు, ఇరువైపు ఎడమ వైపు ఒక దొంగ, కుడివైపు మరి ఒక దొంగ. అక్కడ కూడా చూడండి 2 కార్యాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు అంగీకరించని వాడు, యేసు ప్రభువును అంగీకరించిన వాడు. 2 మార్గాలు అన్నమాట మనకు. ఒకటి జీవం, ఒకటి మరణం, ఒకటి పరలోకం, ఒకటి నరకం. యేసు ప్రభువును స్వీకరించిన వాడు, రక్షకుడని స్వీకరించిన దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే ఎంత ఆతృతతో ఆయన నిన్ను నన్ను అంగీకరించడానికి ఎంత ఆతృతతో ఉన్నాడు యేసు ప్రభు. తడువు లేదనమాట, జాగు లేదు. నీ రాజ్యంలో అంటే రాజుకు రాజ్యం ఉంటుంది కదా, రాజ్యం, నీ రాజ్యం అంటే యేసు రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని ఆ దొంగ నమ్మినాడు అనమాట. నమ్మినాడు, రాజని నమ్మినాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. విశ్వాసం అన్నమాట. ఆ దొంగ విశ్వసించినాడు. మరి ఒకడు అంటున్నాడు, వీడు రాజేలాగా అవుతాడు, మా వల్లనే ఇతడు కూడా నిస్సహాయంగా సిలువలో ఏం చేస్తున్నాడు, వేలాడుతున్నాడు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఆ దొంగ గుర్తించలేదు. కుడివైపునున్న దొంగ యేసు నువ్వు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు, అంతే కదా. జస్ట్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ఆయన సరే జ్ఞాపకం చేసుకుంటాను అనలేదు, సరే తర్వాత చూస్తాను అనలేదు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు. హల్లెలూయా. ఎంత వెరీ ఈగర్, yearning టు రిసీవ్ యూ. కనుక యేసు ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు వెంటనే లొంగిపోవాలి. ప్రభు నిన్ను రమ్మంటున్నాడు, ఆయన మార్గంలోకి నిన్ను చేర్చుకుంటున్నాడు. నీకు గొప్ప విందు ఏర్పాటు చేసినాడు. ఆ గొప్ప విందును వివరించడానికి కూడా తరం కాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కార్యాలు ఏ మానవులు వివరించగలరు? వారి తరము కాదు. ఆయన ఎన్నెన్ని దాచిపెట్టినాడు. ఆయనను ప్రేమించు వారికి ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది, సిద్ధపరిచిన మేలు గొప్పది. అది ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. హల్లెలూయా. ఈరోజే ఇంకా తడువు చేయకుండా ప్రభు మార్గంలోకి రావాలి. పిలువబడిన వారు అనేకులు పిలువబడుతున్నారు, కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు కొందరే. వారు ఆహ్వానం పొందుకుంటున్నారు, వారు అవిధేయులైతున్నారు. వారు పిలువబడినారు కానీ విధేయత లేదు, ఆ పిలుపుకు వారు లొంగలేదు. కొందరు విధేయులై ఆయన మార్గంలోకి వస్తున్నారు. వారికి గొప్ప విందు ఏర్పాటు చేసినాడు. వీరికి నిత్య నరకం, వారికి నిత్య రాజ్యం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభువులకు ప్రభు అయి ఉన్నావు. గొప్ప పెండ్లి విందును తండ్రి, నీ కుమారునితో మాకు వివాహము, మాకు ఆనందం, మాకు పరలోక భాగ్యము ఇవన్నీ సిద్ధపరిచినావు. పెండ్లి పిలుపు మాకు అనుగ్రహించినావు. మేము నీ పిలుపుకు విధేయులై నువ్వు అనుగ్రహించే గొప్ప ఆనందంలో పాలు పొందాలని నువ్వు ఆశిస్తున్నావు. పిలిచిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఆ ఏర్పాటులో మేము ఉండడానికి సహాయం దయచేయండి. నీకు విధేయులమై నువ్వు మాకు అనుగ్రహించే ఆశీర్వాదాలు, దాచించిన మేళ్ళు, ఓ తండ్రి సిద్ధపరిచిన గొప్ప సంతోషము మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. అవిధేయులైతే మాకు నరకమే, విధేయులైతే మాకు పరలోకమే. ప్రభువా, నీతో ఎల్లకాలం మేము ఏలడానికి, నీతో ఎల్లకాలం మేము సంతోషం అనుభవించడానికి మాకు నువ్వు కంటికి కనబడని రీతిగా, చెవికి వినబడని రీతిగా, ఏ హృదయానికి గోచరము కాని రీతిగా మాకు విందు సిద్ధపరిచి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఆ గొప్ప విందులో మేమందరం పాలు పొందాలని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు స్పందించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధి. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.